టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. బిర్యానీ చేసుకోవడానికి ఇంట్లో ఉన్న నార్మల్ రైస్ తీసుకున్నాం. 3/4 kg రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. 3/4 kg చికెన్ తీసుకున్న. దీంట్లో కొంచెము పసుపు, 2 స్పూన్స్ కారము, టేస్టింగ్ సాల్ట్, ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిర్చి చీల్చినవి, మనం ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా చెక్క, లవంగ, ఇలాచి మిక్సీలో వేసుకునే దానికన్నా మనం దంచి తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుందాం. $50 grams పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. హాఫ్ నిమ్మకాయ ముక్క కూడా వండుకుందాం. ఇదంతా ముక్కలకు పట్టేటట్టు ఒకసారి కలుపుకుందాం. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి బాగా వేడి చేసుకొని ఇందులోనే పోసి ఒకసారి కలుపుకుందాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కకు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు మనం వేసిన కారం మసాలాలన్నీ ముక్కకు మంచిగా పడుతుంది. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని 2 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. దీంట్లోనే చెక్క, లవంగ, ఇలాచి, స్టార్ పువ్వు, జాపత్రి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ నిమ్మకాయ ముక్క వండుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. బాయిల్ అయిన వాటర్ని ఒక 20 ml వరకు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లో వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే చికెన్ మాడకుండా ఉండడం కోసం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకుందాం మరుగుతున్న వాటర్లో. ఇది నార్మల్ రైస్ కాబట్టి 50% కుక్ అయితే సరిపోతుంది. ఇది మాత్రం ఉడికితే సరిపోతుంది. కుక్కర్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుంటున్నాం. లెగ్ పీస్లు ఒక సైడ్కి వచ్చేటట్టు కొంచెం ఇట్లా సర్వ్ చేసుకుందాం ఇందులో. ఎందుకంటే మనకు మొత్తం అయినాక మళ్ళీ మనకు అడుగుకు పోకుండా ఇట్లా తీయంగానే వచ్చేటట్టు. ఇందులోనే మనం బాయిల్ అయిన రైస్ వేసుకుందాం.
రైస్ని ఇట్లా ఈక్వల్గా చేసుకుందాము. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో కూడా మనం చికెన్ బిర్యానీ రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.